క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు అని నమ్మి ఆయన సన్నిధికి వచ్చిన మీరందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ శుభములు తెలియపరచుటకు ఒక ప్రత్యేకమైన దినము మరి దేవుడు మేము రావడానికి ఇక్కడికి ఏర్పాటు చేసినందుకు మొదటికి దేవునికి నా యొక్క స్తుతి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానంగా ఈరోజు ఉంచి కొన్ని మాటలు నా ద్వారా దేవుడు నాతోనూ మీతోనూ మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో, ఆవరణం అంటే ఇది మన ఇల్లు కాదు, లేకుంటే ఇంకా వేరే, ఇది దేవుని ఆవరణం. ఇది నా ఆవరణం కాదు, నీ ఆవరణం కాదు, సేవకుల ఆవరణం, ఇది దేవుని ఆవరణం. ఒక్క దినం గడుపుట అంటూ కిందంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. ఎవరి గుడారాలు? ఎవరు భక్తిహీనులు? ఎవరు చెప్తున్నారు? ప్రైజ్ గాడ్. మనం ఎవరిమి? మనం ఎవరిమి? భక్తిహీనులం. భక్తి కనబడుతుంది కానీ భయం లేదు. మీ అందరికీ భక్తి ఉన్నట్టు నాకు చాలా కనబడుతుంది. ఎట్లా తెలుసు అయ్యగారు మీకు భక్తి ఉన్నట్టు అంటే? శుభ్రంగా తయారయ్యారు, మంచిగా కొంతమంది సూటు బూటు డ్రెస్సు, మంచి డ్రెస్సు. అంటే ఎక్కడ వస్తారు? మీకు దేవుని సన్నిధికి వస్తారు కాబట్టి. మళ్ళీ చేతిలో బైబిల్ ఉన్నాయి కదా. సెల్ ఫోన్ బైబిల్ కాదు. సెల్ ఫోన్ ఉన్నదని ఎవరైనా చూపిస్తే నేను ఒప్పుకోను. అయ్యగారులు చూపించిన ఒప్పుకోను. అయ్యగారులు కూడా సెల్ ఫోను ఆల్టర్ మీద చేయకూడదు, రిసీవ్ చేయకూడదు. ఇది ఎవరి ఆలయం? దేవుని ఆలయం. ఎవరితో మాట్లాడాలా? దేవునితో మాట్లాడాలా? దేవుని మాటలు వినాలా? దేవునితో మాట్లాడకుండా, ఆ దేవుని ఆలయంలో ఉండకుండా, ఏ బాబు ఏం చేస్తున్నావు నీవంటే వాక్యం చూస్తున్నాయి అన్నాడంట ఒకడు. ఏం చేస్తున్నాడు రా వాడు చెప్పంటే, అయ్యా అన్ని మెసేజ్లు చూస్తున్నాడు అన్నాడు. సెల్ ఫోన్లు. చర్చలో కూర్చొని ఏం చూస్తున్నాడు? దేవుని వాక్యం రెఫరెన్స్ కాదు. ఏం మెసేజ్ వచ్చింది, ఏమొచ్చింది, ఏంటి? సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సన్స్, మై డియర్ సిస్టర్స్, డోంట్ యూజ్ సెల్ ఫోన్ ఇన్ ద చర్చ్ ఎట్ ఎనీ టైమ్. బిషప్ గారు నేను వాడా బ్యాగ్లో పడేస్తాను, నాకుంది సెల్ ఫోన్, ఐఫోన్ ఉంది. అది ఏమైనా కానీ, మరణ వార్త కానీ, జీవవార్త కానీ, ఏ వార్త కానీ దేవుని వార్త తర్వాతనే. దేవుడు మాట్లాడుతుంటే నేను సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీ విశ్వాసము? నా క్రైస్తవ్యం ఎందుకయ్యా? దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటలు నేను వినాలి, కానీ సెల్ ఫోన్లో ఎవరో మాట్లాడుతుంటే వినడం ఏంది? అప్పుడు నీకు దేవుని ఆలయంలో ఉన్నట్ట, భక్తిహీనుల గుడారంలో ఉన్నట్టే. ఇది గుడారమే, భక్తిహీనులో ఉన్నదా లేదా అనేది. ప్రియ బిడ్డలారా, మహా ప్యాలెస్లు ఉండొచ్చు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు మనకు ఉండొచ్చు, తప్పనలే. మంచి నివాసాలు ఉండొచ్చు, తప్పనలే. ఇక్కడ ఈ భక్తుడు, ఈ విశ్వాసులు ఎవరంటే కోరాహు కుమారుడు రాశారు ఇది. ఆయన అంటాడు, నా భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఎవరు ఉంటారండి? వాచ్మెన్లు ఉంటారు. ఎవరు ఉంటారు? అటెండర్స్ ఉంటారు. ఆశ్చర్యం వేసింది నాకు, ఎంత గొప్ప భక్తి శ్రద్ధలీలకు. భక్తిహీనుల గుడారముల్లో
అనగా దేవుడు, భయము, భక్తి, విశ్వాసము, నిజమైనటువంటి నమ్మకము, నిజమైన పరివర్తన, నిజమైన మారు మనసు లేకుండా నేను క్రైస్తవురాలని చెప్పుకుంటూ నీవు దేవుని భయభక్తుల్లో జీవించకుండా ఆయన ఆలయంలో నీవు సరైన రీతిగా ఉండకపోతే అని అంటాడు, ఒక గేటు మీదగా ఉంటే నాకు మంచిది అంటున్నాడు. నీ ఆవరణంలో ఒక్క దినం గడపడానికి చాలా ఇష్టం. అంతే. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకుండా నా దగ్గర ఏదో విందులు విలాసాలు అమెరికా, లండన్, జర్మన్ అన్నీ వచ్చినా కావలసినవి అన్నీ ఉన్నాయండి నాకు, కానీ అది భక్తిహీనుల గుడారమే. అది భక్తిహీనుల గుడారమే. ఇది దేవుని ఆలయం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, అయ్యా మా ఇంటి దగ్గర దేవుడు లేడా, మా ఇంట్లో టీవీ లేదా, టీవీలో వాక్యాలు చెప్తలేరా, దేవుని గుడికే రావాలా అని అనేక ప్రశ్నలు, చాలా విషయాలు ఉన్నాయి. నీ ఇంట్లో సహవాసము లేదు, నీ ఇంట్లో విశ్వాసుల సహవాసము లేదు, నీ ఇంట్లో నీవు కూర్చొని ప్రార్థన చేయడం లేదు, కిచెన్ ఇంట్లో శబ్దం వినబడుతుంది, పిల్లలు ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఉన్నాడా దేవుడు? ఆయన కిచెన్ ఇంట్లో ఉంటాడా? నీ క్రికెట్ మ్యాచ్ దగ్గర టీవీ దగ్గర ఉంటాడా? పిల్లలు బయట ఆడుకుంటుంటే అక్కడ ఉంటాడా? అప్పుడప్పుడు అంటుంటారు మా ఇంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటాడు. దేవుడు నిజంగా రక్తము చేత కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసే నా ప్రభువు నా దేవుడని చెట్టు కింద కూర్చొని ఆరాధించిన ఆయన అక్కడికి వస్తాడు. బైబిల్లో ఉందా? మత్తయి 18:20లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎవరి నామంనా? దేవుని నామం నుండి వస్తాడు, కానీ మీ ఇష్టం ఉన్నట్టు అనుకుంటే రాడు అక్కడికి. కానీ ఇది పరిశుద్ధమైన ఆలయం. దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు బయట ఉన్న ఆవరణములో ఉన్న మీ అందరు చెప్తున్నానండి, మీరు రావడం చాలా సంతోషం. మీరు వేరే విషయాలు ఏం ఆలోచన చేయడం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యమే వింటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం ప్రత్యేకమైన దినం మీరు ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యం వినడానికి, దేవుడు ఏం మాట్లాడతాడో వినడానికి. నేనేవన్నండి మాట్లాడడానికి? నా ద్వారా దేవుడు మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ త్రూ మీ. ఐఎమ్ వేస్ట్. నేను పనికి మాలినవాడినే, తుప్పుబట్టిన తీగనే. ఆయన ఎలక్ట్రిసిటీ తగిలిస్తే నా తీగని ఎవరు కూడా పట్టుకోవడానికి వీలు లేదు. షాక్ కొడుతుంది, పడిపోతారు. అయ్యా, ఈ 108 సంవత్సరాల యానివర్సరీలో మిందాక అన్నాము, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట. ఎన్ని దినాలు గడిపారు? మీకు ఎంత వయసు ఉందో నాకు తెలియదు. 90 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 90 years చర్చిలో బయట. 85 years 85 సంవత్సరాలు ఉన్నవారు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. 85. మరి 85 సంవత్సరాలుగా వారు ఈ దేవుని ఆలయం గురించి తెలుసు వారికి. ఒక్కరున్నారు 85 సంవత్సరాల వారు. 80 సంవత్సరాల వారు ఇందాక నాకు వచ్చి కలిశాడు ఇక్కడున్న సారు. 80 సంవత్సరాల వారు ఇద్దరు. దేవుని నామానికి స్తోత్రం. 80 సంవత్సరాలుగా వెస్లీ చర్చ్ క్లాక్ టవర్, మీరు పిల్లలు స్టూడెంట్లు కాకుండా పెద్దగా అయినప్పటి నుంచి మీకు తెలుసు కదా వెస్లీ చర్చ్ క్లాక్ టవర్ అంటే దేవుని ఆశీర్వాదం. మరి 108 సంవత్సరాలంటే నేను కొద్దిగా ఆలోచన చేసినప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? 39,420 రోజులు. 39,420 రోజు. ఇది 39,420 days. ఇందులో మీ వయసును బట్టి ఎన్ని గంటలు ఇక్కడ ఉన్నారు. ఇన్నం ఒక్క దినం గడిపితే 1000 దినాలతో శ్రేష్టం అన్నాడు. మరి మీ అనుదిన మీ లైఫ్ స్పాన్ ప్లాన్లో మీ జ్ఞానం వచ్చినప్పటి నుంచి చర్చిలో ఎన్ని గంటలు గడిపారు? దినములు కూడా అంటలేను, అది అంటే నాకు లెక్క చెప్పమని అంటలేను, మనం ప్రశ్నించుకుంటాం.
దినాలకు వస్తే 9,46,080 గంటలు. దినములోమో 39,420 రోజులు. గంటలు లెక్కేస్తే 9,46,080 గంటలు. ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమై 9,46,080 గంటలైంది. దేవుని నామానికి స్తోత్రం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. బెటర్ ఈజ్ 1 day ఇన్ యువర్ కోర్ట్స్ దెన్ 1000 elsewhere. ఐ వుడ్ రాదర్ బి ఏ డోర్ కీపర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్ దెన్ వెల్ ఇన్ ద టెంట్ ఆఫ్ వికెడ్. అంటే అర్థం చేసుకోండి, ప్రసంగం ఇంకా ప్రొలాంగ్ ఎక్కువ చేయను, కానీ మన ఇళ్ళలో ఉండి గంటల తరబడి ఉండి పోట్లాడుకుంటా, భార్య భర్తలు కొట్లాడుకుంటా, పిల్లలతో కొట్లాడుకుంటా, సమస్యలతోటి బాధపడుకుంటా, ఉద్యోగాలతో బాధపడుకుంటా, రోగులతోటి బాధపడుకుంటా ఉండేదానికంటే ప్రియ బిడ్డలారా 24 hours దేవుని ఆలయం తెరవబడి ఉంటుంది. ప్రత్యేకంగా మనకు సంఘాలకు ఏం అలవాటు అయిపోయిందంటే ఉమెన్స్ డే, యూత్ సండే, ఫాస్టింగ్ డే, ఇంకా డేలని అర్థం వస్తున్నారు. మంచిదే, సంతోషం రావడం. అదర్ దాన్ దట్ డే ఇక్కడ చర్చి క్యాలెండర్ ప్రకారం కాకుండా, ఆ దినం కాకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో కూర్చొని నా బాధలు చెప్పి ఆయన ఏం మాట విని అని వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు ఇది నాన్న? దేవుడు అడుగుతున్నాడు. మనసు బాగలేకపోతే సినిమాకి పోతామంటారు, మనసు బాగలేకపోతే ఏదైనా హోటల్లో పోయి కూర్చుంటామంటారు, మనసు బాగలేకపోతే పార్కులలో పోయి కూర్చుంటామంటారు, మనసు బాగలేకపోతే కొంతమంది హుసేన్ సాగర్ దగ్గర కూర్చుంటారు. ఎందుకు హుసేన్ సాగర్ దగ్గర ఎందుకు కూర్చుంటారు? మీరు కాదు, మనసు వికలమైపోయి అలా పడి చచ్చిపోతామని పోతారు. జాగ్రత్త, అపవాదికి చోటు ఇవ్వకండి. దేవుని ఆలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు చచ్చిపో అని దేవుడు అన్నాడు చెప్పడు. నీకు భయంకరమైనటువంటి వేదన ఉంటే నువ్వు ఉరేసుకొని దేవుడు చెప్పడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆలయంలో నువ్వు మాట్లాడుతూ ఉంటే, దేవుని ఆలయంలో నీవు వాక్యం వింటూ ఉంటే ఆ అపవాదిని, ఆ సాతాన్ను, ఆ ఈవిల్ను విడిచిపెడతాడు, వెళ్ళగొడతాడు, గెట్ అవుట్ అంటాడు. ఎస్, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే. అదే హోటల్లో పోయి కూర్చుంటే, హుసేన్ సార్ అదేదో ట్యాంక్ బండ్ కాడ కూర్చుంటే, అది ఇంకో దగ్గర కూర్చుంటే సాతానుడు నీకు సాతాను తలంపులు కలగజేస్తాడు. అందుకే ఈయన అన్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే ఒక వాచ్మెన్గా పనిచేయటం నాకు మేలు అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు. ఇంకొక ఆయన గురించి నేను మాట్లాడుతాను చూడండి. 27వ కీర్తన. ఈయన దావీదు మహారాజు. ఈయనకు ఒక వచ్చిన ఆలోచన. 4వ బైబిల్ ఉంటే తెరిచి చూడండి. మీరు ఈరోజు ఒక వరం అడిగి వెళ్ళాలి ఇక్కడి నుంచి. దావీదు మహారాజు ఒక వరం అడుగుతున్నాడు. కొరహ కుమారులైతే ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎక్కడా? దేవుని ఆలయంలోనే. ఇందాక పాట పాడినారు, చాలా బాగా పాడారు. రాజా నీ సన్నిధిలో నేను ఎప్పటి వరకు? ఆఖరి వచ్చిన అమ్మ చెప్తుంది, ఎప్పటి వరకు అమ్మ? ఊపిరాగే వరకు. అంటే మనం ఇక నా నోటి నుంచి అన్నాను, కానీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో నేను మాట్లాడుతున్నాను. నా ఊపిరి ఎప్పుడు ఆగుతుందో నాకు తెలియదు. కానీ నా యొక్క మీ ముందు చెప్పాలి, నా యొక్క డిజైర్, నా మోటో ఏంటంటే, అంటిల్ మై డెత్ ఐ విల్ సర్వ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఉత్తుగా చెప్తున్నావా బిషప్? లేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఇలాగ చచ్చిపోతే నేను చాలా సంతోషం. ఐ విల్ ప్రేజ్ గాడ్, ఐ గ్లోరిఫై గాడ్. God, you have taken me in your service. That is my principle, that is my motto, that is my spirit. Until my death I serve my Lord and Savior. అయ్యా, మీరు ఈరోజైతే క్లాక్ టవర్లో సేవ చేస్తున్నాను, వేరే ఆదివారాలు ఎక్కడ చేస్తారంటే ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. ప్రతి ఆదివారం నా ఇంటి పైన ఒక ప్రేయర్ హాల్ ఏర్పాటు చేసుకొని అక్కడ అన్య జనుల మధ్యలో సెమీ ఆర్ఫన్ పిల్లలు, ఒక 10-12 పిల్లలు,
ఇళ్లలో పనిచేసుకుని సామాన్ దొరుకుని సర్వెంట్లు క్రిస్టియన్స్ కాదు, నాన్ క్రిస్టియన్స్ ఒక 30-40 మందికి దేవుని వాక్యం నేను అమ్మగారు బోధిస్తాను. అయ్యా మరి ఈరోజు మీరు వచ్చారు కదా, అక్కడ ఎట్లంటే హౌస్ ఆఫ్ జీసస్ పేరు శంషగూడ కుకుడుపల్లి, నా కొడుకులు నడిపిస్తారు, మా కుమారులు బోధిస్తారు, మా కుమారుడు నడిపిస్తాడు. ఎంత గొప్ప ఘనం! అన్యజనులు ఈయనంటాడు, అన్యజనుల మధ్యలో సువార్త చేయడం చాలా సంతోషం. ఈ జీసస్ అంటే ఏం తెలియదు వాళ్ళకు, యేసు ఎవరో తెలియదు. ఇంకా ఆ కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఇంకా తండ్రి లేక తల్లి లేక తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉన్నటువంటి పిల్లలు ఒక 10-12 మంది ఉన్నారు. వాళ్ళకు మధ్యలో సేవ చేస్తాను. ఈరోజు ఆహ్వానించారు, ఇక్కడికి వచ్చినాను, లేనప్పుడు అక్కడ సేవ చేసుకుంటాను. ఈయన ఒక వరం అడుగుతున్నాడు. ఏమంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు ఈ ఆలయంలో ఒక దినం గడుపుట. ఎంతమంది గడుపుతారు అంటే రోజంతా వచ్చాడు కూర్చోమంటున్నాడు అయ్యగారు? కాదు, అంటే ఉద్యోగాలు వదిలి పనులు వదిలి ఇంట్లో అన్నం కూర ఉండకుండా వచ్చి ఆలయంలో కూర్చోమనే ఉద్దేశం కాదు. ఆలయానికి ప్రిఫరెన్స్. ఇందాక చెప్పానే, ఖాళీ టైంలో మనసు విరిగిపోతే, భర్త కొడితే, భార్య కొడితే, కుటుంబ కలహాలు వస్తే, సమస్యలు వస్తే ట్యాంక్ బండికి వెళ్తా, హోటల్లో కూర్చుంటా, లేకపోతే ఇంకా ఇంటికి మా అమ్మ ఇంటికి పోతా, లేకపోతే ఇంకెక్కడెక్కడెక్కడో ఒక పార్కులు. అదా ఎక్కడ రావాలా చెప్పండి, ఎక్కడ రావాలా? ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధికి రావాలా. ఈ 108వ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, డోంట్ గో ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, కమ్ టు చర్చ్. 108 సంవత్సరాలుగా ఈ మందిరం ఇక్కడనే ఉందా, ఎక్కడైనా పోయిందా? ఇక్కడనే ఉన్నదంటే వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అందరు ఎత్తినారే. ఎందుకు పోలేదు? ఇది దేవుని ఆలయం, దేవుని మందిరం. దేవుడు తీసుకొని పోయి ఇంకెక్కడ స్టేషన్ ముంగట్లో లేకపోతే ఇంకెక్కడనే పెట్టాలి కదా. ఎందుకు పెట్టలే? ఇది కదిలే మందిరము కాదు, కట్టబడిన రాళ్ళ చేత నిర్మించబడిన మందిరం. కదిలే మందిరాలు ఉన్నాయి. కదిలే మందిరాలు ఎవరు? ప్రైజ్ గాడ్. మనమంతా కదిలే మందిరాలం. యు ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొరింథీ 3:16-17 రాస్తాడు, నీవు దేవుని ఆలయమని. మీరు ఎదురుగా రా. మరి యు ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కదిలే మందిరాలు మీరందరూ. నేను కదిలే మందిరం కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. నేనున్న చర్చిలకి రాలే. ఈ 108 సంవత్సరం చర్చ్ ఇక్కడనే ఉన్నది. 100 సంవత్సరాల నుంచి మెదక్లో కెత్తిట్లు అక్కడనే ఉన్నది. ఆర్మూర్లో చర్చి అక్కడనే ఉన్నది. నిజామాబాద్లో చర్చి అక్కడనే ఉన్నది. చర్చిలు అక్కడనే ఉంటాయి, మందిరాలు అక్కడనే ఉంటాయి. మందిరాలు మన దగ్గరకు రావు, ఆలయాలు మన దగ్గరకు రావు. ఆలయాలు ఎవరు? మనం ఎక్కడ వెళ్ళాలా? ఆలయాలకు వెళ్ళాలా. అదే అడుగుతున్నాడు ఈయన. దావీదు మహారాజు అంటే గొప్ప రాజు, మనకు తెలుసు. ఆయన ఎంత గొప్ప మనివంటే, అయ్యా నాకు ఒక వరం కావాలి. రాజుకు బంగారం కావాలన్నా, రాజ్యాలు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా, ఈయనకి ఏం వరం కావాలంట? ఒకటి లేదు. రాజ్యాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు ఇశ్రాయేళ్లకు ఆయన రాజుగా పరిపాలన చేసినటువంటి రాజు దావీదు మహారాజు అంటాడు, అయ్యా నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. బా, ఎంత గొప్ప మాట అండి. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో అన్ని రోజులు ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరం. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే, రాజ్యాలు చేయక పరిపాలన చేయకు దేవుని మందిరంలో కూర్చోమని కాదు. ప్రతినిత్యం ఆయన సన్నిధి నాతో ఉండాలి. నేను ఆయన అందుకే 34వ కీర్తనలు రాశాడు. ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించును,
నిత్యము ఆయన కీర్తి నా నోట. అది ఆయన ఉద్దేశం. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగు. అదే నాకు కావలసిన వరం. గొర్రెలు కాసుకున్నటోని, పశువులు కాసినోని, పనికి మాలినోని దేవుడు నన్ను రాజుగా చేశాడు. దావీదు ఎవరు? దావీదు గొర్రెల కాపరి, నిషేధించబడినవాడు. దేవుడు ఆయన రాజుగా చేస్తే ఆయన అంటాడు, దేవా ఈ రాజ్యాలన్నీ నాకున్నాయి, కానీ నా కోరిక, మై డిజైర్, నా జీవితకాలం అంతా నీ ప్రసన్నత చూడాలి, నీ మందిరంలో నేను నివాసం చేయాలి, నీ మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇందాకని చెప్పిన వచ్చి మందిరంలో కూర్చోమని కాదు, ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు నిత్యము. ప్రియబిడ్డలారా, ఉందా మీకు అది? ఎల్లప్పుడూ దేవుని సన్నుతిస్తున్నారా? నిత్యం ఆయనను కీర్తిస్తున్నారా? ప్రతిదినం ఆయనను ఆరాధిస్తున్నారా? ఈరోజు స్పెషల్ డే, సండే కంపల్సరీ చర్చి నిండిపోతుందో తెలుసు. వాట్ అబౌట్ అదర్ డేస్? ఇతర దినాల్లో దావీదుకున్నట్లు నీకు ఆలోచన ఉందా? కోరహు కుమారుడు రాసినట్టు నీ దినములో ఒక్క దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు అనుకుంటున్నారా? ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరంలో నివసించటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే జీవము గల దేవుడు నివసించు స్థలము ఈ లోకం లేది, దేవుని ఆలయం. మీరందరూ వస్తే ఆయనకి ఎంత సంతోషమో. ఇది సమస్త జనులకు. ఎవరికి? క్రిస్టియన్స్కా, జ్యూస్కా, క్యాథలిక్స్కా, ఇతరులకా? నో, సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడును. యేసుప్రభు చర్చిలకు, సమాజంలోకి వెళ్ళేది ఆయనకు అలవాటు. ఆ యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆయనకు అంగడి చూసి ఆయన అంటాడు, మార్కు 11:7, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. నాకు చాలా సంతోషం. మరి వెస్లీ చర్చి క్లాక్ టవర్ దొంగల గుహ చేయలే. హలో బ్రదర్, హలో సిస్టర్, హలో బ్రదర్. దేని కొరకు? ఏ కమిటీ రాని మీరు తీసుకుపోతారా చర్చిని? నో. సంఘాన్ని తీసుకుపోతారా? నో. ఈ సంఘం కొరకు మేము సేవ చేయాలని ఒక తాపత్రయం. 2 గ్రూపులు ఉండండి, 3 గ్రూపులు, వాళ్ళందరి ఉద్దేశం ఈ చర్చిని ఎత్తుకొని పోయి దగ్గర పెట్టాలని కాదు కదా. ఈ చర్చిలో సేవ చాలా సంతోషం. అది ఏ గ్రూప్ వారైనా సరే. మరొకసారి చెప్తున్నాను, ఆ ఎలక్షన్ మూమెంట్లను అట్లా చేసుకోవాలా, తర్వాత కలుసుకోవాలా. అది ఆలయం. శత్రువులు మిత్రులుగా చేసేది ఏంటి? ఆలయం. పగవారిని స్నేహితులుగా చేసేది ఆలయం. మొండివారిని సమాధానపరిచేది ఆలయం. తాగుబోతులను మార్చేది ఆలయం. ఇంకా చెడు కార్యాలను అలవాటున్న వారిని అలవాట్లు ఇడిచిపెట్టి నా దగ్గరకు రాబిడ్డా అని మార్చేది ఆలయం, అనగా దేవుడు. అందుకే ఇది 108 సంవత్సరాలుగా ఈ వెస్లీ చర్చ్ క్లాక్ టవర్ చాలా దినాభివృద్ధి పొందింది. నేను దీని గురించి అయ్యగారు ఒక వారం కింద చెప్తే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ చర్చికి బ్రాంచెస్ కొన్ని అయినాయి, చాలా సంతోషం. ఇంకా డైసెస్లో కొన్ని చర్చిలకు విరాళాలు ఇచ్చారు, చాలా సంతోషం. కానీ చాలా తక్కువ అది. ఇంత పెద్ద చర్చి అధికారులు, ఇంత పెద్ద నాయకులు, ఇంత పెద్ద గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఈ చర్చితోటే తృప్తి పొంది మేము అక్కడిచ్చాము, అక్కడ ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నాకు శామ్యుల్ పాస్టర్ గారు తెలుసు, బ్యాప్టిస్ట్ చర్చ్ శామ్యుల్ పాస్టర్ గారు. ఆయన వచ్చినప్పుడు ఒక్కడే. అట్లయినా నల్ల థామస్ గారు తెలుసు. వాళ్ళు ఎన్ని బ్రాంచెస్ చేశారో తెలుసా? 160 బ్రాంచెస్ చేశారు అండర్ దెమ్. 160 చర్చెస్ అండర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అండ్ నల్ల థామస్ శామ్యుల్ గారు చర్చ్. 160 ఇంకా అబోవ్ కూడా ఉండొచ్చు. చాలా సంతోషం అనిపించింది. సువార్త, డినామినేషన్ పెద్దగా కావాలని కాదు, సువార్త, క్రీస్తు సువార్త.
అలాగూ వెస్ట్ చర్చ్ క్లాక్ టవర్ పెద్దలు బయట ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా అయ్యా నేను పలానా ఊర్లో సంఘం విస్తరింపజేసి కడతాను అండర్ దిస్ చర్చ్, నేను ఈ ఒక చర్చ్ కడతానయ్యా అని మీలో మీరు అనుకోవాలా. 108వ సంవత్సరంలో అయ్యా మేము ముగ్గురం కలిసి ఒక చర్చ్ ఆ డైసెస్లో ఆదిలాబాద్లో కడతాం, నిజామాబాద్ ప్రాంతంలో కడతాం, మెదక్ ప్రాంతంలో కడతాం, మీకు ఆశీర్వాదకరం. 108 సంవత్సరాలు జరుపుకున్న సంతోషం. నేను అన్నాను చర్చ్ ఎక్కడ కాదు, ఇంకా 150 ఏళ్ళైనా ఇక్కడనే ఉంటుంది. అది కదులుతున్న మందిరాలు నీవు నేను. మరి ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని ఆజ్ఞ, మరి యెషయా గ్రంథం 66:1-2లో ఈ ఇటుపక్క ఇక్కడ వెళ్తాను. యెషయా గ్రంథం 66 మొదటి 2 వచనం. మీరు ఏం గుడి కడతారు? అయ్యా మీరు గుడి కట్టమన్నారు కదా అంటే మళ్ళీ మీకు ప్రశ్న రావచ్చు. అంటే తప్పు అర్థం చేసుకుని ఇంకో తీర మాట్లాడతారు. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం, నువ్వు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏపాటిది అన్నాడు కదా. ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏంటి ఆ విషయం ఎందుకు రాశాడు అనేది విషయాలు చాలా ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం నిబంధన అందులో ఉంది. ఐగుప్తు దేశంలో మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేల్ జనాంగం 430 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క చెరలో ఉన్నారు. 430 సంవత్సరాలు. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి? 70 మందే. వచ్చేటప్పటికి ఎంతమంది అయినారు? 30 లక్షల మంది అయినారు. మీ ఆడోళ్ళు చురుకైన వాళ్ళు మేము వెళ్ళక ముందే కాన్పీట్ల మీద వాళ్ళు పుట్టేస్తున్నారు. ఎవరి ఆశీర్వాదం? మరి చర్చి స్టార్ట్ అయినప్పుడు 20 మంది 10 మంది ఉన్నారంట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 8,500. చప్పట్లు కొట్టండి ఒకసారి. 8,500 మంది వెస్లీ చర్చ్ క్లాక్ టవర్ విశ్వాసులు, భక్తురాణులు ఉండడము దేవుని ఆశీర్వాదం. ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించినట్లు ఆశీర్వదించినాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మరి వర్ణనాతీతం. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఆయన ఆలయంలో ఉంటానన్నాడు. ఐగుప్తు చెర నుంచి వచ్చిన తర్వాత వరకు ఆలయాలు లేవు. మోషేని పిలిచాడు. మోషేని పిలిచి 40వ అధ్యాయంలో అయ్యా 25వ అధ్యాయం 8వ వచనం త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. నేను ఇది ప్రతిష్ట దినం కాబట్టి పూర్వోత్తరం చెప్పాలని ఆశపడ్డాను. ప్రత్యక్ష గుడారము కట్టుమన్నాడు. నేను మనుషుల మధ్యలో నివసించడము నా ఇష్టం. నేను వాళ్ళలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలనని నేను చెప్పిన రీతిగా చేయాలి. దేవుడు ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు.